హే గాయ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా కొలీగ్స్తో కలిసి షవర్మా తినేదానికి వెళ్తా ఉన్నా. సో తుర్కిష్ షవర్మా ఏ విధంగా ఉంటుందో మీ అందరికి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇప్పుడు అల్కోర్లో ఉండే తుర్కిష్ హౌస్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లోనే ఒక ఫోటో అయితే కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఖతార్ కింగ్ మరియు తుర్కిష్ ప్రెసిడెంట్. రెస్టారెంట్ లోపలైతే ఈ విధంగా ఉంది. ఇంకా షవర్మాని కట్ చేసేదానికి ఏదో మిషన్ అయితే రెడీ చేస్తా ఉన్నాడు. నేనైతే అతన్ని అడిగాను ఇదేం మిషన్ అని. అతనైతే దీన్ని షవర్మా స్లైజర్ అని అయితే చెప్పాడు. ఈ షవర్మా స్లైజర్ చాలా బాగుంది కదా. నేనైతే ఈ షవర్మా స్లైజర్ ని ఫస్ట్ టైం అయితే చూస్తా ఉన్నా. ఇంకా లేట్ చేయకుండా తుర్కిష్ షవర్మా ప్రిపరేషన్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ రుమాలి రోటీని అయితే తీసుకున్నాడు. దాని తర్వాత చికెన్ నుంచి వచ్చిన మసాలా వాటర్ అయితే స్ప్రెడ్ చేశాడు. తర్వాత కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, కొంచెం సలాడ్ అయితే వేశాడు. ఆ తర్వాత మేమైతే స్పైసీగా కావాలని అయితే ఆర్డర్ ఇచ్చాము. సో దానికోసం అని చెప్పేసి కొన్ని గ్రీన్ చిల్లీస్ అయితే వేశాడు. ఇంకా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేశాడు. ఫైనల్గా ఫ్రెష్ మయోనైస్ని అయితే వేశాడు. ఈ మయోనైస్ని ఈ తుర్కిష్ రెస్టారెంట్లో వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారు. ఇంకా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా రోల్స్ అయితే చేశాడు. ఆ తర్వాత ఈ రోల్స్ అన్నిటినీ శాండ్విచ్ మేకర్ కింద పెట్టి మంచి క్రిస్పీగా రెండు వైపులా హీట్ చేసి అయితే ఇచ్చాడు. ఇంకా షవర్మాని అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసి ఈ విధంగా అయితే సర్వ్ చేశాడు. షవర్మాతో పాటు ఫ్రెష్గా తయారు చేసిన మైనస్ని కూడా ఇచ్చాడు. तो पब्लिक को थोड़ा दिखाएंगे बोल के सोच के ऐसा शुरू किया था. लेकिन ये खाने में बहुत अच्छा है. ये तुर्किश शवरमा, क्योंकि बहुत लोग को मालूम नहीं तुर्किश शवरमा क्या है बोल के, तो इसके लिए मैं वीडियो बना के यूट्यूब में डालूंगा. तुर्किश मालूम इसमें क्या क्या करते हैं? तुर्किश को पूरा This is called Turkish shawarma. So I'm gonna have it and I'll tell you the review how it is. We are waiting for your wonderful review. Don't eat with the paper, huh? Super. షవర్మా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, చాలా క్రంచీగా అయితే ఉంది. ఇంకా షవర్మా తిన్నాక మ్యాండేటరీగా పెప్సీ అయితే తాగాలి. ఓవరాల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.